ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. మనందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వాక్యములోకి వెళ్దాము. దేవుని వాక్యములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన మనస్సు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. మనస్సు ఎలా ఉండాలి, అందరితో మనస్సు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనస్సు ఎలా ఉండాలని మాట్లాడుతున్న ప్రస్తు తర్వాత ఎలా ఉండకూడదని జ్ఞాపకం చేసుకుందాము. ప్రభునందు ప్రియమైన దేవాది దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఒకసారి అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం మనం చదువుదామా? అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం మనం చదువుదాం ఒకసారి అండి. ఆ జ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషులకి ఏం చేస్తున్నాడండి? ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఆజ్ఞ. హల్లెలూయా. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? చెట్టులుగా, పశువులుగా, జంతువులుగా చెప్పనమ్మా. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నారండి? మనుషులకి ఆజ్ఞాపిస్తున్నారు. మారు మనసు పొందాలి, మార్పు చెందాలని మనుషులకి ఆజ్ఞాపిస్తున్నాడని మనుషులకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ ఆజ్ఞాపించాడు, దాన్ని కంపల్సరీగా ఏం చేస్తారు? నెరవేరుస్తారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఏదన్నా అన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? కంపల్సరీగా చెయ్యాలండి. మీరు అందరూ మరొకసారి మీ ఆధార్ కార్డు పట్టుకొని మీ కళ్ళు, మీ చేతులు అన్ని పెట్టండి అన్నారు అనుకోండి, ఇక రోజు లైట్ కడతానే ఉంటాం. అవును కదా? అది లేకపోతే మీరు ఇక్కడ మీరు లేనంటే అనుకుంటాడు. ఒక్కోసారి అన్నాడు అనుకున్న ఉదాహరణకి ఆజ్ఞ ఏంటండి? ఆజ్ఞ. పోనీలేండి, 200 నోట్ 2000 నోట్లు ఉండొద్దని ఆజ్ఞాపించి చేశారు, రద్దు చేశారు. మరి ఆయన చెప్తాను కానీ మనం రాసుకున్నామా? చెప్పండమ్మా. ఆజ్ఞకి లోబడి ఉన్నాయన్నీ ఏం చేసుకున్నాం? బ్యాంకులో మార్చేసుకున్నాం. ఉన్నాయన్నీ బ్యాంకులో మార్చుకున్నాం. ఒక కాగితం ఉన్నదా? లేదు. పాత 500 కాగితాలు తీసేసారు. గుర్తుందండి? పాత 500 కాగితాలు తీసేసారు. నేను ఎప్పుడో దాచుకున్నాను 1000 రూపాయలు. ఎక్కడ దాచుకున్నాను తెలియదు, కానీ పాత 500 కాగితాలు దాచుకుంటే మన రీసెంట్గా దొరికాయి. 500 కాగితాలు 2. అప్పుడు పెద్ద భాష ఉన్నారు, ఇలా 2 ఉన్నాయంటే నాకు జ్ఞాపకం ఉంటుంది. ఒకటి ఇచ్చా అన్నారు, ఒకటి ఆయనకి ఇచ్చారు, ఒకటి నా దగ్గర ఉన్నది. ఇప్పుడు మారుతుంది అది ఆజ్ఞ. అప్పుడు ఆజ్ఞ అది. దేవుడు కూడా ఈరోజు మనకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే, అంతటా అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన మనసు ఎలా ఉండాలంటే, ఒకటి స్థిరమైన మనసు ఉండాలి. ఒకటి ఎలా ఉండాలండి? స్థిరమైన మనసు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకున్నాం. తీయద్దు మరి గత వారంలో జ్ఞాపకం చేస్తాం కదా, మరి మీకు జ్ఞాపకం చేస్తాం, కొంతమంది రాలేదు కాబట్టి. స్థిరమైన మనసు ఉండాలి. ఏ మనసు అండి? మనసుకి స్థిరత్వం ఉండాలంటే. ఈరోజు మనసుకి ఏమి లేదు తెలుసా? చాలా మందికి అన్యజనుల వల్ల ఉంటుందని మనసు. అన్యజనుల మనసు స్థిరత్వం ఉండదు. దేవుని మన బిడ్డలు, మార్పు చెందిన బిడ్డలు మీకు ఏ మనసు ఎలా ఉండాలండి? స్థిర మనసు ఉండాలి. స్థిరత్వం ఉండాలి మనసుకి. స్థిరత్వం లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. స్థిరమైన మనసు కోరుతున్నాడు ఆయన. మనకు ఉండవలసింది స్థిర మనసు అంటారు. ఎందుకంటే ఒక మాట ఏమన్నదంటే, సామెతలు 15వ అధ్యాయం 17వ వచనంలో 15వ అధ్యాయము 7వ వచనం చదువున్నట్లయితే 15:7లో అక్కడ రాయబడ్డ మాట ఒక్కసారి ఆ మాట చదివేసి మనం ముందుకు వెళ్దాం. జ్ఞానుల పెదవులు తెలివిని ఎదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. ఎవరిది స్థిరమైనది కాదండి? మనల్ని ఎలా చేశాడండి? బుద్ధిమంతులుగా చేశాడు. మనల్ని ఎలా చేశాడండి?
అందరూ చెప్పాలి. బుద్ధిమంతుడిగా చేశాడు. బుద్ధిహీన మనస్సు స్థిరమైనది కాదు. అందుకే దేవుడు అన్నాడు బుద్ధిమంతుల గురించి, బుద్ధిమంతుడు అయితే బండమే కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు ఇసుకమే కట్టుకుంటాడు కదా. ఇసుకమే కట్టుకున్నాడు స్థిరంగా ఉన్నదా? బుద్ధిమంతులు బుద్ధిహీనులు. బుద్ధిమంతుల మనసు స్థిరమైనది కాదు. అందుకే 10 మంది కన్యకులు ఉన్నారు. 10 మందిలో 5 కన్య బుద్ధి గలవారు, 5 బుద్ధిహీనులు. దేవుడు మనందరినీ కూడా చెప్పండమ్మా మార్పు కలిగజేసి మనం ఎన్నుకొని ఆయన చిత్తంలో ఉంచుకొని మనకి ఏ మనసు కావాలంటాడంటే స్థిర మనసు కావాలి. బుద్ధిహీనులకి స్థిర మనసు ఉండదు. బుద్ధిహీనులకి ఏ మనసు ఉండదండి? స్థిరమైన మనసు ఉండదండి. వాళ్ళకి మారు మనసు లేక, మార్పు అంటే వాళ్ళు బుద్ధిమంతులు అయిపోతారు. లేకపోతే మారు మనసు లేకుండా వాళ్ళు వాళ్ళకి ఎటువంటి వారు అంటే బుద్ధిహీనులు అనమాట వాళ్ళు. హల్లెలూయా. ఒక దగ్గర రాశాడు, స్వస్థ బుద్ధి గల వారే ఏం చేయాలంట? మనం ప్రార్థన చేయాలంట. బుద్ధికి ఏం కావాలంట? స్వస్థత రావాలంట. నీకు ఎంత చెప్పిన బుద్ధి మారదండి, బుద్ధి మారదంటారు కొంతమంది కదా. ఎంత చెప్పినా ఈ బుద్ధి మారదండి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా ఈ బుద్ధే మారదు అంటారు కొంతమంది. ప్రేమ ఆ బుద్ధికి ఏం కావాలంటే స్వస్థత కావాలి. దేవుడు నిన్ను నన్ను కూడా బుద్ధిమంతులుగా సిద్ధపరిచాడు కానీ బుద్ధిహీన మనసు స్థిరమైనది కాదు, స్థిరమైనది కాదు. కాబట్టి ప్రియమైన ఒకటి స్థిరమైన మనసు, రెండోది సాత్వికమైన మనసు ఉండాలంట. ఏ మనసు ఉండాలంటే సాత్వికమైన మనసు. సామెత గ్రంథము 14:3 మనం చదువుకున్నాం. సాత్వికమైన మనసు. ఈ భూలోకంలో ఒక అతను యేసుప్రభు తప్ప ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే సాత్వికుడు అని రాయబడ్డది ఆయన గురించి. ఆయన పేరు చెప్తారా? మొన్న అన్నా కాబట్టి చెప్పేసి. అందుకే సంఖ్యాకాండము 12:3 చదవండి. సంఖ్యాకాండం 12:3 ఆయన గురించి రాయబడ్డ మాట అండి. సంఖ్యాకాండం 12:3. యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలోని అమ్మా మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. ఎంత మంచి పేరండి. దేవుడి సెలవిస్తున్నాడు మిక్కిలి సాత్వికుడు. సాత్వికమైన మనసు కలిగి ఉంటే ఏం కలుగుతుంది తెలుసా? 18 కీర్తన భాగం 35 వర్షంలో 18 కీర్తన భాగం 30 వర్షంలో ఉన్నదంటే సాత్వికమైన మనసు మనల్ని గొప్ప చేస్తుందంట. మనల్ని ఏం చేస్తుందంటే నీ సాత్వికము నిన్ను గొప్ప చేయదు. హల్లెలూయా. నిజంగా ప్రేమ బిడ్డలనా ఆయన సాత్వికమైన భూమి మీద ఉన్న మనుషులందరికంటే సాత్వికమైన మనుషులు కనుక ఆయన అంత గొప్ప చేసింది. అంత గొప్పవాడిని సమాధి దొరకనీయలేదు మనుషులకి. అర్థమైందండి మీకు? ఏం దొరకనీయలేదండి? సమాధి దొరకనీయలేదు, ఆయన బాడీని దొరకనీయలేదు. కారణం ఏంటంటే ఆయన సాత్వికుడి గారు గొప్పవాడు అయిపోయాడు కాబట్టి ఆయన గొప్ప సమాధి చేసి ఆయన లేని దేవుళ్ళ పూజించి, అందుకే దేవుడే సమాధి చేశాడంట ఆయనకి. ఎవరు చేశాడంట? దేవుడే అతనికి ఏం చేశాడంటే అది సమాధి చేశాడంట. ఎవరికి? అందరికీ లేదండి. ఎవరికి చేశాడండి? మోషే. హల్లెలూయా. దేవుడే సమాధి చేశాడు కానీ మనుషులు చేశారంటే అక్కడ పెద్ద గుడిగడేసి ఆయనే దేవుడే నమ్మను. అంత గొప్ప చేసింది ఆయన. సాత్విక అంత గొప్ప చేసిందండి. అందుకే మోషేని అక్క అంటుంది, నువ్వు ఇంకో పెళ్లి చేసుకునే వీల్లేదు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏయ్ మిరియాం, ఎవరు అనుకున్నావు? ఆయన నా దాసుడు, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? హల్లెలూయా. సంఖ్యాకాండంలో అంటాడు, అక్క కదా గద్దించవచ్చు కదా. దైవజనులు ఎవరు కూడా ఒక మాట అనకూడదంటండి. హల్లెలూయా. వెంటనే దేవుడు రియాక్షన్ అయిపోతాడంట. వెంటనే ఏమైపోతాడండి? వెంటనే అయిపోయాడు దేవుడు. ప్రేమదేవులారా, ఒక అతను ఒక ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడున్న వ్యక్తి
కాలు పైకి లేకపోయాడు, కాలు ఎవరి మీద చావుకుల మీద. నేను మీ ఊళ్ళోకి వస్తే తన్ని కాలు పైకి లేపాడంటే, కాలుకి లేపితే 3 రోజులకి ఏమైంది తెలుసా అండి? కాలు 3 ముక్కలు అయిపోయిందండి యాక్సిడెంట్. ఎవరికి? కాలు లేపడానికి. వెంటనే 3 రోజులకే మళ్ళా అన్ని మూడు ప్లేస్లో కూడా రాట్లేస్తారు. అప్పుడు అర్థమైంది దానికి, అమ్మో మళ్ళీ వచ్చి మా ఊళ్ళో సేవ చేయండి ఫోన్ చేసి. హల్లెలూయా. వెంటనే దేవుడు ఏమవుతుందో తెలుసా? రియాక్షన్ అయిపోతాడు. నీకు మిరియం కూడా ఏమంటావు తెలుసా? నువ్వు అలా చేస్తావు, నువ్వు ఏంటి అలా మాట్లాడుతున్నావు? మోషే అంటుంటే దేవుడు వెంటనే రియాక్షన్ అయిపోయి ఏమంటాడు తెలుసా? నువ్వు అలా మాట్లాడదు మోషే పక్షున, ఆయన మంచివాడు, ఆయన గురించి నాకు నమ్మకమైన వాడు, ఆయన ఏమైనా చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి అతని మన సాత్వికము మనం గొప్ప చేస్తుందండి. సాత్వికం ఏం చేస్తుంది? మనల్ని గొప్ప చేస్తుంది. అందుకే సాత్వికమైన మనస్సు మనకు ఉండాలి. ఏ మనసు ఉండాలి మనకి? సాత్వికమైన. ఒకటి స్థిర మనస్సు, రెండోది సాత్వికమైన మనస్సు కూడా ఉండాలి. సరే, ఈయనేమంటారు తెలుసా? అపోస్తలుడు పౌలు ఏమంటారు తెలుసా? అపోస్తలుడు పౌలు అంటున్న మాట్లాడి 1 కొరింథీ పత్రిక 4:21 అండి. 4:21 అపోస్తలుడు పౌలు కూడా మాట్లాడినాడు చక్కగా. చదవండి ఒకసారి. ఆయన ఏమంటాడు? నేను మీ వద్దకు ఎలా బెత్తంతో రమ్మంటారా? సంగమా, నేను మీ వద్దకు ఎలా రమ్మంటారు? కర్రతో బెత్తం పట్టుకొని రమ్మంటారా? మీరు ఏం కోరుచున్నారు? బెత్తంతో మీ వద్దకు రావాలనా? ప్రేమతోను సాత్వికమైన మనసుతో మీ వద్దకు రావాలని మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి అని అడుగుతున్నాను సంఘాన్ని. హల్లెలూయా చెప్పండమ్మా. హల్లెలూయా. ఎవరైనా బెత్తం కోరుకుంటారా? చెప్పండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ప్రేమ ఎక్కువ ఇష్టపడతారా, బెత్తం బాగా ఇష్టపడతారా? ప్రేమని ఎక్కువ ఇష్టపడతారు, బెత్తం ఎవరు ఇష్టపడరు. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు సంఘంతో, సంగమా నేను మీ వద్దకు రాబోతున్నాను, బెత్తంతో రమ్మంటారా? ప్రేమతో సాత్వికమైన మనసుతో రమ్మంటారా? హల్లెలూయా. అన్నీ ఉంటాయి సేవకి. సేవకు ఏముంటాయండి చెప్పండి? సాత్వికం ఉంటుంది, దండించే దండించి కూడా ఉంటుందండి. హల్లెలూయా. కానీ సాత్వికం గురించి చెప్తా ఉన్నాను ప్రేమరా. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? మత్తయి 11:29, మత్తయి 11:29 నేను సాత్వికుడిని అంటాడండి. నేనేంటండి? నా యొద్దకు రండి, నేర్చుకోండి, నేను సాత్వికమైన మనస్సు గలవాడిని. నా కాడి నా తేలిగ్గా ఉంటుంది, సాత్వికమైన మనస్సు నాది. యేసు ప్రభువు అంటున్నాడండి. అనలేదండి? 1 ఎంత అండి? మత్తయి సువార్త నేను సాత్వికుడను 11:20 నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా అంటున్నాడు నేను సాత్వికుడిని. నిజంగా ఆయన ఎంత సాత్వికుడో, మామూలు సాత్వికుడు కాదు. హల్లెలూయా. మూడో మాట ప్రియమైన పిల్లరా, మూడో మాట ఏంటంటే దీన మనస్సు. ఏంటంటే దీన మనస్సు. 1 స్థిరమైన మనస్సు, సాత్వికమైన మనస్సు. 3వది దీన మనస్సు. సామెతల గ్రంథము 16:19 అండి. 16:19 గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్న దానికంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. హల్లెలూయా. దీన మనసుతో పొత్తు చేయుట. దీన మనసు కావాలి. ఏ మనసు అండి? ఈ రోజుల్లో చాలా మంది మనసుని గర్విస్తుంది, దీనత్వం కనపడతలేదు. మనసు ఎవరికి కనపడదు? కనపడుతుందా? కనపడుతుందండి. మీకు చూపెడతానని చూపించండి. ఎవరు చూపించలేదు. కరెంట్ కనపడుతుందా? కరెంట్ ఎలా కనపడదు? మన మనసు కూడా చెప్పండి అలా కనపడదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనకి ఏ మనసు కావాలంటే దేని మనసు కావాలి. అందుకే దేవుడు కూడా మనసు, యేసు ప్రభువు కూడా అన్నాడు కదా, ఏమన్నాడు? 11:29 నేను దేని మనసు గలవాడు కనుక
హల్లెలూయా. నేను దీన మనసు కలవని కనుక ఆయన దీన మనసు కలిగి ఉన్నాడు, దీనాత్మ కలిగి ఉన్నాడు. అందుకే ఈ లోకానికి ఎంత దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు, ఎంత దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు దీనుడిగా రావాల్సిన పని వచ్చిందనికంటే ప్రేమ వల్ల మనుషులందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మనుషులు చెడుపుని, మనసంతం చెడుపుని, తలంపులు చెడుపుని, ఆలోచనలు చెడుపుని, మనసు చెడిపోయింది మనుషులకి. అందుకే ఆయన దీనుడిగా వచ్చి అందరినీ దీనులుగా చేసేస్తున్నాడు. హల్లెలూయా. అందరినీ ఎలా చేస్తున్నాడండి? దీనులుగా. ఆయన ఎంత దీనుడిగా ఉన్నాడో, ఆయన ఎటువంటి దీన మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు అందరికీ చేస్తున్నాడు. ఆ మనసు ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తారు, నేను ఒకప్పుడు చాలా కోపిస్తుందండి, ఇప్పుడు దేవుడు నన్ను మార్చేసాడు. హల్లెలూయా. చెప్తారు కదండి సాక్ష్యం, విన్నారు ఎప్పుడన్నా? నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు దేవుడు నన్ను మార్చేసాడు పూర్తిగా. కానీ అపోస్తలుడు పౌలు గురించి మనం చూసుకున్నట్లయితే పూర్వం ఆయన ఎవరంట? దోషకుడు, హానికరుడు, అంతకుడు. అటువంటి ఎత్తి మారిపోయాడు. ఎలా మారిపోయాడండి? సాత్వికుడిగా మారిపోయాడు, ఒక దీనుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఒకప్పుడు అహంకారంతో ఉండేవాడు, ఆయనకి చాలా ఆస్తి ఉంది. ఆయనకి దాన్ని చూసి చాలా గర్వించేసి ప్రభుత్వమే ఆయనకు ముద్ర చేసిందండి. నువ్వు ఏమైనా చేసుకుని క్రైస్తవులకు ఏమైనా చేసుకుని ఇష్టం అని చెప్పేసి క్రైస్తవులు ఏం చేసి ట్యాపేసి ఇచ్చేసిందండి, మన ముద్ర వేసి ఇచ్చింది. అంత మూర్ఖుడిని దేవుడి క్షణాల్లో మార్చేశాడు. హల్లెలూయా. క్షణాల్లో మార్చేత దీనుడైపోయాడు. ప్రేమ వల్ల ఆయన ఉన్న కోపం పోయింది, ఆయన ఉన్న ద్వేషం పోయింది, ఆయన ఉన్న ఇష్టం పోయింది. ఇష్టము పోయి దీనుడిగా మార్చబడ్డాడు. ఈరోజు ప్రేమ వలన నీవు నేను కూడా దీన మనసు కలిగి ఉన్నామా? దీన మనసు కలిగి ఉంటే ప్రభు ఏం చేస్తానంటాడు తెలుసా? యెషయా గ్రంథం 57:15 అండి. 57:15 చదవండి. యెషయా గ్రంథము 57:15 అండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసమైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, ఆయనను ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంటాడంటండి? చెప్పండి. లాస్ట్ అన్నాడు, దీన మనసు గలవారి యొద్ద నేను ఉంటాను. దీన మనసు కలిగి ఉంటే ఆయన ఎక్కడికి దాటిపడండి. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలములో నివసించే వ్యక్తి. అక్కడ నివసించే వ్యక్తి ఎక్కడికి వచ్చేస్తారంటే అండి, ఎవరైతే దీనుడిగా ఉంటాడో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారండి దేవుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను దీనుడు ఉంటే నా దగ్గర ఉంటాడండి ఆయన. ఆ పరిశుద్ధ స్థలంలో నివసించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే అండి, దీనుల దగ్గర నివాసం చేస్తాడంట. హల్లెలూయా. దీనుల దగ్గర నివాసం చేస్తాడంట. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన భూమి నా పాదపీఠం అన్నాడు. ప్రేమ వల్ల అంటే ఎంత గొప్పవాడు ఒక్కసారి ఆలోచించండి. అంత గొప్ప దేవుడు, ఆ పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు ఎక్కడ ఉంటాడంటాడండి? దీన మనసు గలవారి యొద్ద నేను నివసిస్తాను. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. చాలా సార్లు అర్థం ఉంటే చాలా అంటాం. ఆయన ఎవరితో ఉంటాడు? మనం ఈ పాట పైన ఆయన ఉండడు మనతోటి. దీన మనసు కలిగి ఉంటే ఆయన నిన్ను దాటి వెళ్ళిపోడు.
అని దేని మనసు మనకు కలిగి ఉంటే నన్ను కానీ నిన్ను కానీ దాటి వెళ్ళిపోడు, నీ దగ్గర నివసిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నివసిస్తే, ఏ గృహంలో నివసిస్తే ఆ గృహంలో నీతోనే ఉంటాడు. ఆయన ఉంటే ఏమైనా కొరత ఉంటుందా అండి? ఆయన ఉంటే ఏమైనా లోటు ఉంటుందా? చెప్పడమ్మా. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. చెప్పండి, ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు కూడా చెప్పండి, మరొకసారి చెప్తాను. ఒక అతను ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రార్థన చేస్తానుగా ప్రభు అడిగాడంట, నీకు పరలోకం కావాలా, నేను కావాలని అడిగాడంట. మరి ఎంతమంది ప్రయాసపడేది, ఆదివారం నాడు సెలవు ఉండకపోయినా ఇంటికి చర్చకొచ్చి ఆరాధన చేస్తున్నాం అంటే పరలోకం వెళ్ళడం కోసం కదా. ప్రభు అడిగాడంటే నేను కావాలా, పరలోకం కావాలంటే చాలామంది ఏమడుగుతారు చెప్పండి, నాకు పరలోకమే కావాలి అంటాం. కానీ ఆయన ఏం కోరుకున్నాడంట, ప్రభు నాకు పరలోకం వద్దయ్యా, నీవే కావాలన్నాడంట. హల్లెలూయా. నాకు పరలోకం వద్దయ్యా, నీవే కావాలి. అయ్యా, నీకు పరలోకం కోసమే కదయ్యా అన్నీ చేసుకుంటావు, పరలోకం కోసం వెళ్ళాలకే కదా నువ్వు మారు మూసుకుంటావు అని చెప్తుంటే, నువ్వు ఎక్కడుంటే అదే పరలోకం అయ్యా నాకు. నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు పరలోకం అన్నాడంట. ఆయన ఎక్కడ ఉండబోతున్నాడు చెప్పండి మరి. హలో, ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? పరలోకం ఉండదు. దేని మనసు గలవారు ఏదో ఉండబోతున్నాడు ఆయన. ఆయన ఉంటే నీకు ఎలా ఉంటుంది? పరలోకం ఎలా ఉంటుంది. హల్లెలూయా. అంతే కదమ్మా, ఆయన ఉంటే పరలోకమే, ఎక్కడుంటే అక్కడ పరలోకమే అయినా. కానీ మన మనసు ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించు. దేని మనసు లేకపోయింది అనుకో ఉండలేడండి. ఈ రోజుల్లో చాలా మందికి ఏ మనసు ఉన్నదంటే గర్వించే మనసు. మనసుని గర్వించి చెడిపోయాడు. ఇసుకియా ఉజ్జి ఏం చేశాడండి? మనస్సుని గర్వించి చెడిపోయాడు అంటాడు. హల్లెలూయా. చెడిపోయాడు రాజు. ప్రేమోదయం బిడ్డ, మనస్సుని గర్వించేస్తారు కొంతమంది. ఆ మనసు ఎవరికి కనపడదు కదా. కొంతమంది అంటారు, నాతో మాట్లాడు, నా మనసు బాగలేదు. ఏం బాగలేదండి? మనసు బాగలేదు, నాతో మాట్లాడు అంటారులేదండి. చెప్పండమ్మా. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి నా మనసు కుదురు పడ్డ తర్వాత నీతో మాట్లాడతాను. ఈరోజు దేని మనసు ఉంటే నీ మనసు బాగుంటుంది. హల్లెలూయా. దేని మనసు ఉంటే నీ ఏ మనసు ఉండాలి? స్థిరమైన మనసు ఉండాలి, సాత్వికమైన మనసు ఉండాలి, దేని మనసు ఉండాలి. హల్లెలూయా. ఏ మనసు ఉండాలండి? దేని మనసు ఉంటే దేవుడు నీ దగ్గరే ఉంటాడు, నీతోటి ఉంటాడు. ఇంకొక మనసు చెప్పేసి నేను ముగిస్తాను. ఇంకో మనసు 34 కీర్తన 18 అండి. 34 కీర్తన 18 నలిగిన మనస్సు. చదవండి. ఇరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించెను. హల్లెలూయా. నలిగిన మనస్సు. ఏ మనసు అంటండి? నలిగిన మనస్సు కావాలి దేవునికి. ఏ ఇష్యూ నలిగిపోవాలి? ప్రభు కోసం నలగాలి. హల్లెలూయా. ప్రభు కోసం ఆరాధించడానికి ఎంత దూరమైన దేవుని కోసం నలగాలి. నీ మనసు దేవుని మీద ఉండాలి. అది నలగడం. అయ్యో ఆదివారం వచ్చేస్తుంది కదా నీ వెళ్ళిపోవాలి, అయ్యో శుక్రవారం వస్తుంది కదా నీ వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండమ్మా. అన్ని జనులు అంటారు, అయ్యో ఆదివారం వచ్చింది కదా సింహానికి వెళ్ళిపోవాలి, అయ్యో ఆదివారం వచ్చింది కదా ఎక్కడికి వెళ్ళిపోవాలి? వట్లకి వెళ్ళిపోవాలి. అన్ని జనులు ఆలోచిస్తారు. అవునే కదండి. మనం ఆలోచించిందని చెప్పండి. ఎప్పుడు మందరికి వెళ్ళిపోతాము? అయ్యో ఆదివారం అయిపోతుంది, నేను వెళ్దాం ఇంకా పాటలు పడుతుంటాను. ఆ మనసు ఉండకూడదు మనకి. హల్లెలూయా. దేవుడి కొరకు ఆతృత పడితే మనసు నలిగిపోవాలి. దేవుడి కొరకు మన మనసు ఏం చేయాలండి? నలిగిపోవాలి. దేవుడి గురించి ఆలోచించాలి, దేవుడి గురించి ధ్యానం చేయాలి. మీరు చెప్తే నమ్మరు, మేము ఎప్పుడు కూడా సేవకులుగా మేము వాక్యం ధ్యానిస్తూ ఉంటాం. ఒకే దగ్గర దొరకు మాట్లాడు. దేవా అది నాకు బయటపరచు ప్రభా అని ప్రార్థన చేయడం, మళ్ళీ వాక్యం చూసుకోవడం, మళ్ళీ బయటపరచు ప్రభా అని ప్రభు వేడుకోవడం. ప్రభుత్వం ప్రేమ ఉండాలి. చాలా మంది డిక్షనరీలు ఉన్నాయి, నాకు కూడా డిక్షనరీ ఉన్నది కానీ ఎంతో అర్థం ముట్టుకోలేదు. ప్రభు మీద ఆధారపడడం తప్ప. హల్లెలూయా. డిక్షనరీ ఉన్న డిక్షనరీలో మెసేజ్లు అలాగ వచ్చేస్తాయి అంట. నేను ఎప్పుడు చూడలేదు, అది ఓపెన్ చేయలేదు. పాస్టర్ గారు ఇచ్చారు. హల్లెలూయా. కొంతమంది చూసి చెప్పొచ్చు, అది కానంటే అది కూడా పరిశుద్ధ గ్రంథంతో అది ఈక్వల్గా ఉంటుంది. కొన్ని అర్థాలు ఉంటాయి ప్రేమ వల్ల.
కానీ నేనైతే ఆలోచించి మనసు ఆయన మీద కేంద్రీకరిస్తానంతే. ఆయన ఇస్తా ఉంటాడు తలంపులు. హల్లెలూయా. అందుకే నాకు ఏ డిస్టర్బ్ లేకుండా చర్చ్ అంతా క్లీన్ చేసుకొని 12 గంటలు క్లీన్ చేసుకొని వాకులు బయట కడిగేసి మెట్లు కడిగేసి 20 గంటలు కూర్చుంటాను. అప్పుడు ఏ డిస్టర్బ్ ఉండవు. హల్లెలూయా. నేను దేవుడు. ఎవరు ఉంటామండి అక్కడ? నేను దేవుడు ఉంటాం. దేవా ఏ మాటిస్తాం, దీని గురించి ఎక్కడికి వెళ్ళమంటాం అని ప్రభుని అడిగినప్పుడు దేవుడు ఒక్కొక్క థాట్ ఇస్తా ఉంటాడు. హల్లెలూయా. అక్కడ మనసు ఏమవుతుంది చెప్పండి? మనసు నలుగుతుందా లేదా? నలగదా? నలుగుతుంది. మనం దేవుడి కొరకు నలగొట్టబడాలి. మనసు విరిగిన మనస్సు, హల్లెలూయా, సారీ నలిగిన మనస్సు దేవునికి ఇవ్వాలంట. ఒకసారి 9వ కీర్తన భాగం 9వ వచనం చదవండి. 9వ కీర్తన భాగం 9వ వచనం అండి. 9వ కీర్తన భాగం 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గంగా ఉంటాడంట. నలిగిన వారికి, నలిగిన మనసు గల వారికి దేవుడు ఎలా ఉంటాడంట అండి? మహాదుర్గం. 51 కీర్తన భాగం 51 కీర్తన 17వ వచనం అండి. 51:17 కూడా చదవండి. అక్కడ రాయబడ్డది నలిగిన వారికి దేవుడు దుర్గంగా ఉంటాడంట. మహాదుర్గం. దుర్గం అన్నది ఏంటంటే తెలుసా? ఒక పిల్లలుగా ఒక దుర్గాన్ని స్థాపిస్తారు. ప్రేమ వల్ల దేవుడు అలాగే మనకు ఉంటాడంటున్నాడు. తర్వాత చదువుతారా? ఇరిగిన మనసే. అబ్బా హల్లెలూయా. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఆ కాలంలో బలులు అర్పించేవారు కదా. బలులు అర్పించేవారు లేదండి. ఏం అర్పించేవారు చెప్తారా? కోళ్ళను అర్పించేవారు, మేకలను అర్పించేవారు, ఎడ్లను అర్పించేవారు, ఇంకా పావురాలను అర్పించేవారు, పెట్టలను అర్పించేవారు. హల్లెలూయా. బలి, దేవునికి బలి అర్పించేవారు. బలి అంటే ఏంటి? పేక కట్ చేసి రక్తం చెందించి దాన్ని కాల్చి ఆ పొగ వెళ్ళాలన్నమాట. దాన్ని కాల్చిన పొగ ఎక్కడికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. అర్పణ అనమాట. ఇప్పుడు బలి కోరుతున్నాడు. ఏ బలి కోరుతున్నాడు దేవుడు మనల్ని? దేవునికి ఇష్టమైన బలి చెప్పండి. ఇరిగిన మనస్సు. హల్లెలూయా. దేవుని కొరకు ఇరిగిపోవాలి. దేవుని కొరకు ఇరిగిపోవడం అంటే ఎంత దూరమైన ప్రయాణం చేయాలి. దేవా నువ్వు అక్కడికి వెళ్ళమన్నావు, అక్కడికి వెళ్ళిపోతాను. సేవకుడితో ప్రయాణం చేస్తాం, అక్కడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి దేవుడి కోసం. ఎరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఆంగ్లులు ఉన్నారు. వాళ్ళ పూజలు రాబోతుకి వాళ్ళకి ఇష్టమైంది లడ్డులు తయారు చేస్తారు. ఎన్నగర రాబోతుకి లడ్డులు పెడతారు. అవునే కదండి. ఆ లడ్డు ఎంత ఎలా వేస్తారు? బోల్ రేటు పెట్టి కొనుక్కుంటారు ఆ లడ్డు కదా. అవును చెప్పను. తర్వాత ఇంకొక పండుగ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇష్టమైన పప్పలు వండుతారు. వాళ్ళ చెప్పండి, వండుతారు. ఎందుకంటే నైవేద్యం పెట్టాలని. ఏం పెట్టాలంటే నైవేద్యం ఆ దేవతకి పెట్ట, అది తినడానికి పెడతారు అనమాట. వాళ్ళు మాట్లాడదు, చూడదు, వినదు, ముగ్గులు ఉన్న వాసన పెంచుకోదు. ఆ లడ్డు ఏంటో వాసన పడదు, చూడదు. మరి వాళ్ళంత నైవేద్యం పెడుతుంటే మన దేవునికి నైవేద్యం ఏంటంటే మనం విరిగిపోయిన మనసు ఇవ్వడమే. హల్లెలూయా. విరిగిన మనసు కలిగి ఉండడమే దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. మరి దేవుని కొరకు నీకు ఎంత విఘ్నం, దేవుని కొరకు ఎరగడం అంటే అంత త్యాగం చేస్తున్నామని. అవునగా చెప్పండి అమ్మ. ఎరగడం అంటే ఇప్పుడు భూమి ఉన్నదండి, భూమిలో విత్తనాలు వేసేందుకు వచ్చేస్తుంది. దాన్ని ఏం చేయాలి? దున్నాలి. దున్నడం అంటే ఎరగొట్టడం. సాపుకున్న భూమిని ఏం చేయడం అండి? ఎర్రగొట్టి లోపల మట్టి బయటికి తీసి, అంటే ఆ దున్నితో లోపల మట్టి బయటకు వస్తుంటుంది, కింద బయట ఉన్న మట్టి లోపలికి వెళ్తూ ఉంటుంది. అంటే ఓ పక్కన చిన్న దున్నుకుంటూ మళ్ళీ ఇలా సమానంగా దున్నుతూ ఉంటారు. అవునా? అప్పుడు దాన్ని అది ఏమవుతుంది? ఉన్న భూమి సమానంగా ఉన్న భూమి ఏమవుతుంది? ఇరిగిడితో ఏమవుతుందంటే విత్తనం వస్తుంది, ఫలితం ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీవు దేవుని కొరకు విరగొట్టబడాలి. నీ మనసు ఎరిగిన మనసుగా ఉండాలి. హల్లెలూయా. అది బలిగా ఉంటుందంటే ఒక మనసు వేసి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, యెషయా గ్రంథం 66 2వ వచనం మనం చదువుకుందామా? యెషయా గ్రంథము 66 2వ వచనం చదవండి ఒకసారి. అవన్నీ నా హస్తకృత్యములు,
అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవారై నా మాట వినుచున్నాడో వారిని నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది చెప్పనమ్మా? నలిగిన వారి మీద దేవుని దృష్టి ఉంటాడు. దేవుడు వారితో ఉంటాడు అంటున్నాడు. దేవుని దృష్టి కూడా చెప్పను. దేవుని దృష్టి మన మీద ఉంటుందండి, ఉంటుందంట. హల్లెలూయా. నలిగిపోయిన మనసు ఇస్తే, నలిగిపోయిన మనసు దేవునికి బలిగా ఇస్తే ప్రేమ వలన దేవుడు నిన్ను దృష్టి పెట్టుకుంటాడు. ఎన్ని కోట్ల మంది ఉండయి, ఎన్ని లక్షల మంది ఉండయి, హల్లెలూయా, దేవుని దృష్టిలో ఉంటావు. చూడండి, ఎంతో మంది ఉన్నారు నోహ కాలంలో కదండి. నోహ కాలంలో ఎంతో మంది ఉన్నారు భూమి మీద. వాళ్ళందరి మందికంటే ఎవరి మీద దృష్టి ఉన్నది? నోహ మీద దృష్టి ఉన్నది. హల్లెలూయా. వాళ్ళందరూ ఉన్నారు, నోహ ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడంటే ఆ కుటుంబం ఒక్కడితో ఉన్నదా? లేదు, ప్రజలతో ఉన్నాడు. కానీ దేవుని దృష్టి ఎవరి మీద పడ్డదంటే నోహ మీద పడ్డది. అందుకే ఇంటి వారికి వాడు సిద్ధపరచబడ్డది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు లోకంలో ఎంతో మంది ఉండొచ్చు, లక్షల వేల మంది ఉండొచ్చు, కానీ దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. ఉండాలంటే నువ్వు నలిగిన మనసు ఉండాలి. హల్లెలూయా. ఏ మనసు ఉండాలండి? నలిగిన మనసు. చెప్పండి, ఏ మనసు ఉండాలి మనకి? మన మనసు ఎలా ఉండాలంటే స్థిర మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలి? స్థిర మనసు ఉండాలి. రెండోది సాత్వికమైన మనసు ఉండాలి. మూడోది దీన మనసు ఉండాలి. నాలుగోది నలిగిన మనసు ఉండాలి. నలిగిన మనసు. మనం శోధన బట్టి నలిగిపోకూడదు, కానీ దేవుని కొరకు నలగాలి. ఎవరి కొరకు నలగాలండి? దేవుని కొరకు. చాలా మంది నలిగారు. హల్లెలూయా. చాలా మంది నలిగారు. ప్రభుని ప్రేమలారా, మేము కూడా దేవుని కొరకు కాకినాడ వచ్చిన ఎంతో నలిగాం. ఎన్నో అవమానాలు, తిట్టులు. కొంతమంది అంటే నిన్ను బ్రతకనివ్వా, ఇంకా బూతులు, రకరకాల బూతులు అని తిట్టారు. మా ఆవిడ మార్చేసేవారు నాకు, నాకు అలమంతే. మా ఆవిడ మార్చేసి మాకు దక్కకుండా తీసేవారు నాకు, తిట్టేది మా. ఇంకో మాట చెప్పాలంటే మా సైకిల్ నుండి రెండు దాట్లకి పిడుసును పొడిచేసేవారు. ఎన్ని అవమానాలు, తిండి లేక. చాలా నలిగి ద్వారా సువర్ణంగా మార్చబడుతుంది. నలుగు ద్వారా ఏమవుతుందండి? అంతే కదా. ఆయన కూడా అన్నారు, శోధింపబడిన తర్వాత ఏమవుతుందంటే సువర్ణంగా మార్చబడుతుంది. దేవుని కొరకు నలగొట్టబడాలి, దేవుని కొరకు ఎర్రగొట్టబడాలి. హల్లెలూయా. మనం ఎటువంటి మనస్సు ఉండాలంటే స్థిరమైన మనస్సు, సాత్వికమైన మనస్సు, దేన మనస్సు, నలిగిన మనస్సు దేవుని కావాలి. ఇంకా ఉన్నాయి ప్రేమ వలన. ఇంకా 1, 2, 3 మనసులు ఉన్నాయి. వచ్చి దేవుడి చిత్తమైతే వచ్చి వారం జ్ఞాపకం చేసుకుంటే మన మనసు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదంటే ఈ వారం కదండి, నెక్స్ట్ వారం ఉంటాం. మన మనసు ఎలా ఉండకూడదో ఆ 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకోండి. మన మనసు ఎలా ఉండాలి? దేవుడు కోరుతున్నాడు అంతటా అందరూ మారు మనసు పొందాలని. దేవుడు మనసుకు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొందిన మనసు ఎలా ఉండాలి? మార్పు వచ్చిన మనసులు ఎలా ఉండాలి? అలా మనసు ఎలా ఉండాలంటే స్థిరమైన మనసు ఉండాలి, సాత్వికమైన మనసు ఉండాలి, దీన మనసు ఉండాలి, నలిగిన మనసు ఉండాలి. నలిగిన మనసు కావాలి. ఈరోజు దేవుడి కొరకు ఎంత నలిగినా దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఎంత దీన మనసు కలిగితే దేవుడు నీతోనే ఉంటాడు. దేవుడు నీ దృష్టి పెడతాడు. సాత్విక మనసు ఉంటే నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు. సాత్విక గొప్ప చేస్తుంది. స్థిరమైన మనసు స్థిరపరచువాడు అని పాడతాం ప్రేమ వలన. ఆయన స్థిరపరుస్తాడు. నువ్వు స్థిరమైన మనసు కలిగి ఉంటే ఆయన స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. స్థిరమైన మనసు కలిగి ఉంటే ప్రభా నాకు ఇవ్వండి అయ్యా, స్థిర మనసు ఇవ్వండి అయ్యా, సాత్వికమైన మనసు ఇవ్వండి, నాయన దేన మనసు ఇవ్వండి.
దేవా అలాగే నలిగిన మనస్సు అంటే నాయన నేను అలా ఉండుటకు ఏ మనస్తత్వం కలిగి ఉండుటకు నాకు సిద్ధపరచు ప్రభు అని ప్రభుని వేడుకుందాం. దేవుడు ప్రభుని వేడుకుందాం. ప్రేమలారా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడు నాయన. ఇంతవరకు తోడుగుండి అయ్యా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం అరుగులో నీ కన్ఫర్మ్ చేసి వాక్యానుసారంగా మేము జీవించుటకు ప్రభా మేము నేను స్థిర మనసు, సాత్వికమైన మనసు, దీన మనసు దేవా అలాగే ప్రభా అయా అయా నలిగిన మనసు మేము కలిగి ఉండటకు మా అందరినీ సిద్ధపరచి ఈరోజు తీసుకొచ్చి ప్రతి బిడ్డని బలపరిచి మెండేని దేవుని కలగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్.